2 అంటే నీ సెకండ్ సెటప్ కాదే గంగాబొండం. 2 అంటే ఈటీవీ 2, 9 అంటే టీవీ 9. వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. వద్దని వినకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు. వాళ్ళు నిన్నెందుకు షూట్ చేస్తారు? టెలికాస్ట్ మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కదరా, కామన్ సెన్స్ ఉండాలి. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. ఇంకో బటన్ తెచ్చేస్తున్నారా? లోపల ఇరగొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం జాక్పాట్ కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది. అదృష్టవంతుడు. అన్నా తప్పుకోరా చచ్చినోడని తప్పకుండా తప్పకోండి తప్పకోండి. ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది. కొట్టింది ఆపే కదా. ఆగరా కొట్టం. ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది. ఇప్పుడే కదా అప్పుడే ఫుల్ అవ్వడం జగ. బండ్లో భలే ఉన్నా. అయ్యో అయ్యో ఏమిటి దౌర్జన్యం? అసలు మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి ఎమ్మెల్యే పోటీ చేస్తారు, అప్పుడు తెలుస్తాను మీ సంగతి. అమ్మాయిలకి హెల్ప్ చేసి అలసిపోయినాయి. థ్యాంక్స్. ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటారు. అయిపోయి అంత స్పీడ్ ఏంటి బాబు? వాటర్ బెడ్ లో ఉన్నాడని వానకిచ్చుకుంటే ఇలా మాట మాట గురకబెట్టి సైక్లోన్ పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండి రా బాబు. ఈడెందుకు ఈయన కూడా దించేద్దా? ఈ బాబు సినిమా యాక్టర్ లా అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏంటి యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు. అలా అంటావు కానీ నాతోనే ఉంటావులే ప్లీజ్. బాబు మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు. మా గురువు ఒక్కడే. సరిగా హెయిర్ స్టైల్ చూసి అనుకున్నాను పావులు అరసెట్ అయిపోయి. బండి ఆపండి. అయ్యో దిగిపోతావేంటి? అరగంట సిగ్నల్ పడిచావారా? దేవనాథ్ గారు మీరే పోనీ. ఓన్లీ లేడీస్. నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. ఆగు ఆగు. ఇగో అతను కావాలి, అతను కావాలి. సత్యమహల్ వద్దా? కావాలి. నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎవరు నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను లగడికాపూల్ వెళ్ళి పని చూసుకుని క్రాస్ రోడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ ఎక్కి పారడైజ్ దగ్గర సంగీత్ లో మ్యాట్ ని చూసి బావర్చిలో బిర్యానీ తిని ఇంటికి వెళ్ళాలి. అంత కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ ఎలా చెప్పగలిగారో చెప్పండి. మీరు దయోజ్ఞ శర్మ కజిన్ కదా? కాదు, ఫ్యాన్ ని. అనుకున్నాను ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని. టీవీలో చూసుంటారు. ఆటోలో వెళ్తున్న మనిషి గిరిజలా ఉందే. గిరిజా గిరిజా. ఎవరో పిలుస్తున్నారు, వెనక్కి తిప్పు. ఆపు. ఎవరండి మీరు? నన్ను పిలుస్తున్నారు? గిరి. నువ్వు నువ్వు అనంత? గిరిజా. ఎన్నేళ్ళైందే మనం కలుసుకుని? చాలా ఏళ్ళైంది. ఇదే మా ఇల్లు. పద పద. ఆగండి. ఆంటీ భలేగుంది. మీ ఫ్రెండా? వీడెవడే? మా తమ్ముడు. మా వారిది క్యాంపులకెళ్లే ఉద్యోగం, తోడుగా ఉంటాడు కదా అని వీడిని తెచ్చి పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ రా. గిరిజా గిరిజా అని నీకు సుత్తి కొడుతూ ఉంటానే, ఆ గిరిజా ఈవిడే. ఓహో, సుత్తి గిరిజా. ఇల్లు చాలా బాగుందే అనంత. మీ సొంతమా? ఆహా లేదే, అద్దిల్లే. మా వారికి ఇల్లు కొందామన్న ధ్యాస లేదు. మా వారు అంతేనే, ఎప్పుడు టూర్లో ఆఫీస్ పనిని. మీ వారిదే టూర్లు ఉద్యోగమేనా? ఇద్దరికి ఒకే రకమైన భర్తలు దొరికారన్నమాట. మరది కాఫీ తీసుకొస్తానుండవే. ఓకే. అంకుల్ మందు కొడతారని మా బావ అయితే తగ్గొట్టేస్తాడు. మా వారు రోజుకి 2 పెగ్గలు తీసుకుంటారు. మా బావ అయితే ఎన్ని పెగ్గలు తాగుతాడో లెక్కే లేదు. ఏంట్రా ఆంటీని విసిగిస్తున్నావా? కాఫీ తీసుకోవే. అవునే, ఇంతకీ మీ వారిది ఏం ఉద్యోగం? బావగారు ఉద్యోగమే అక్క. నేను ఒకటి కనిపెట్టానక్క. ఏంట్రా? బావగారు క్యాంప్కి వెళ్తారు, అంకులు క్యాంప్కి వెళ్తారు. బావ మందు కొడతారు, అంకులు మందు కొడతారు. కాబట్టి అంకులు బావ ఒక్కరే. సరేలే. మా ఆయన కర్నూలు క్యాంపుకి వెళ్ళారు, 6ంటికి వస్తా అన్నారు. టైం అయిందే. ఇన్నేళ్లుగా ఒకే ఊళ్ళో ఉంటూ కూడా తెలుసుకోలేకపోయాం. ఫోన్ చేస్తూ ఉండు. ఈసారి మీ వారితో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. మర్చిపోతే నా మీద ఒట్టే గిరిజా. అలాగేనే. బాయ్. నువ్వు పోనీ. బాబు ఏంటి ఇల్లే ఆవిడెవరు తెలుసా? గిరిజని మా అక్క ఫ్రెండ్. ఆవిడ మీ బావగారిని కలిసిందా? ఎవరు నువ్వు? గురునాథం అని మీ బావగారికి బాగా కావాల్సినవన్నీ, లోటుపాటు తెలిసినవన్నీ. అవును, సెల్ ఫోన్ దొరికిందా? ఈ మ్యాటర్ నీకెలా తెలుసు? ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి ఇప్పుడు ఎందుకులే గానీ, సెల్ ఫోన్ దొరికిందో లేదో చెప్పు.
లేదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఓ లేడీ ఎత్తుతుంది. రాంగ్ నంబర్ అని ఒకసారి, ఈ ఫోన్ మావారిదని ఒకసారి అంటుంది. వెరీ బ్యాడ్ లేడీ. రాంగ్ కనెక్షన్స్ అన్ని అలాగే ఉంటాయి. నువ్వా? నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏ చెప్పాలా? ఎందుకు వచ్చావంటే చెప్పాలంటే రేజ్ అవ్వకండి, చాలా విషయాలు తెలుసుకున్నాను. తెలుసుకున్న అన్ని కక్కేసాను అనుకోండి, మీ బతుకు. మా క్లాస్మేట్ వచ్చి వెళ్ళిందండి, ఈ ఊళ్ళోనే ఉంటుందంట. మీరు కాస్త ముందొచ్చుంటే కొంప కొల్లేరా ఉండేది. ఆంటీ మొగుడు అచ్చినిలా ఏదో పని చేస్తాడట. అదేనండి స్టోరీలో స్ట్రాంగ్ పాయింట్. నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు. పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంటి ఓనర్ గా కమాండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. నేను అరవగలనండి, నాకు నోరుంది. వద్దు, శాంతిని కోరుకునే రెండు శత్రు దేశాల మధ్య సమస్యని అంతగా పెంచదలుచుకోండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. అసలు ఎవరయ్యా నువ్వు? చేతిలో ఈ సంచేంటి? ఏం జరిగింది? ఏం జరిగిందంటే నన్ను లాగిపెట్టి గోప మీద గుయ్యలా కొట్టారు. ఎందుకు కొట్టారు, ఎక్కడ కొట్టారు, ఎప్పుడు కొట్టారో చెప్పాలి. ఏంటండి ఇవన్నీ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారా? మనం అలా మేడ మీదకి ఓపెన్ గా మాడుకుందాం. బావా నేను సోంబాబు ఆ తింగర మారం కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ వాగుడి కొంపలంటూ పోను. ఎవరు ఎక్కడ తీసుకొచ్చారండి మనిషిని? ఆ తర్వాత చెప్తాను గానీ ఎప్పుడు లేని ఇదేటి? ఇవాళ నా లైఫ్ లో బ్లాక్ డే కొండలరా. ఆ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఆ మీసాలో నా సెల్ ఫోన్ అడకపోయింది. అది సెల్ ఫోన్ ప్రాబ్లమేనండి. చెప్పు. ఆ అమ్మాయితో మాట్లాడుండేవాడిని. మందేస్తావా? సోడా పోస్తాను. నాకు ఎసిడిటీ ప్రాబ్లం అండి, సోడా వేసుకోను. ఏంట్రా ఇది? డ్రింకు. ఒరే ఇందాక నుంచి చూస్తున్నాను, కిందేటి బ్లాక్ మెయిలింగ్ టైప్ లో మాట్లాడు. ఎంతేటి? బ్లాక్ మెయిలింగ్ ఒక రేట్ అనేది ఉండదండి, అది మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటదండి. ఇదిగో ఏటీఎం సెంటర్ లాంటి వారు కార్డు ఇచ్చారు, ఇక క్యాష్ డ్రా చేసుకోవడం వెరీ ఈజీ. లాగిచ్చేస్తాను కదా. నువ్వు వెళ్ళవా బాబు? వందరా నీకు. ఎంతో ట్రై చేశాను సర్దుకుపోదామని, కానీ నా వల్ల కావటం లేదు. మా ఆయనకి నాకు అస్సలు పట్టం లేదు. ఇది చాలా కామన్ పాయింట్, స్పెషాలిటీ ఏమి లేదు. అంటే మీకు గాని మీ ఆయనకి గాని ప్రేమ వ్యవహారం ఏమన్నా ఉంటే డిఫరెంట్ పాయింట్ అవుద్ది, విడిపోవటం తేలిక అవుద్ది. అబ్బే అలాంటిదేమీ లేదండి. మా ఆయన ఒట్టి నసగాడు, నాకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఏ పని చేసినా ఆయనకి చెప్పే చేయాలంటాడు. మగాడు అలాగే అంటాడు, అందులో అతను తప్పేమీ లేదు. అంటే తప్పు నాదంటారా? తప్పు నీదేనని మర్యాదగా ఒప్పుకుని తప్పుకుంటే మీ ఆయన సంతోషిస్తాడు. ఏంటి మీరు మా ఆయన సపోర్ట్ చేస్తారు? ఇంతకి నీకేం కావాలమ్మా? విడాకులు కావాలి. అయితే ఓ పని చేయి, మీ ఆయన నా దగ్గరికి పంపించు, ఆయన తరఫున వాదించి నీకు విడాకులు ఇప్పిస్తా. అదేంటి, మీరు నా లాయర్ కదా, నన్ను సపోర్ట్ చేయాలి కదా. చూడు, మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి ఆడదే కారణం. మొగుడు ప్రేమగా బుజ్జి అని పిలిచినా గజ్జి అని పిలుస్తామని గొడవ పెట్టుకుంటారు మీ ఆడాళ్ళు. అందుకే మీ ఆడాళ్ళని చస్తే సపోర్ట్ చేయను. నువ్వు కూడా మా ఆయనలానే మాట్లాడుతున్నావు మతి లేకుండా. ఇదిగో ఆఖరి సార్ అడుగుతున్నాను, నువ్వు నా తరఫున వాదిస్తావా లేదా? వాదిస్తాను గానీ ఇక జీవితంలో ఏ మగాడిని పెళ్లి చేసుకోవాలని బాండ్ రాసివు, వాదిస్తాను. చిచి, ఇంతకాలం మా ఆయన ఒక్కడే వెధవ అనుకున్నాను, ఇప్పుడు బాగా అర్థమైంది ప్రతి మగాడు వెధవేనండి. ఎదవే మరి, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేని ప్రతి మగాడు ఎదవే. ఏమే కాఫీ? ఎంతసేపు అయిందే కాఫీ చెప్పి? ఏమే రూపాయి కాఫీ కోసం 1000 రూపాయలు నష్టమా? ఎవడిస్తాడు? మా పుట్టింటికెళ్ళి నేనే తీసుకొచ్చిస్తానండి. నేనంటే నీకు చచ్చేంత భయం అనుకున్నా, కానీ నేను చచ్చేంత భయం అనుకోలేదే. అయ్యో అవే మాటలండి. లాయర్ మాటలు. చూడు, ఇందాక ఒకటి వచ్చి నన్ను ఎదవా అని తిట్టింది, లోపల నుంచి నువ్వు వినే ఉంటావు. ఎవతండి అది? జుట్టు పట్టుకుని వాళ్ళకి పిక్కపోయారా? ఆపు, లోపల నీకు కూడా అదే ఫీలింగ్ కదా, చెప్పుకో. ఆ ఫీలింగ్ అలాగే కంటిన్యూ చేయి. ఎప్పుడు ఈ ఎదవ దగ్గర ఎదవేసాలేకు, తెలిసిందా? బొర్రోపటం కాదు, చెప్పేది విను. హరికి ట్రాన్స్ఫర్ హైదరాబాద్ వస్తున్నాడు, ఇల్లు దొరికే వరకు మన ఇంట్లోనే ఉంటాడు. వాడికి ఏ లోటు రాకుండా చూడాలి, అప్పుడప్పుడు మాట్లాడచ్చు. అలాగేనండి. చల్లారిపోయి మెల్లిగా, మరి అంత గట్టిగా వేయకు. ఏ వీటిని విప్పాలంటే నీ మొగుడు కష్టపడతాడనా? నువ్వా? అవును నేనే. ఇక్కడ నీకేం పని? నీతోనే పని. యుద్ధానికి సిద్ధం చేద్దామని. నాకు యుద్ధం చేయడం ఎలాగో బాగా తెలుసు. యుద్ధానికి వెళ్ళే ప్రతి సన్నాసుడికి కత్తి సామి ఎలా చేయాలో తెలిసే ఉంటది, కానీ శత్రువు గుండెల్లో కత్తి కసక్కన దించే కళ కొంతమందికి తెలిసి ఉంటది. కన్ఫ్యూజ్ చేయకు, కరెక్ట్ గా చెప్పు. శ్రద్ధగా విను.
పెళ్ళైన కొత్తలోనే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే నీ జీవితం హ్యాపీగా సాఫీగా నా జీవితంలో గడిచిపోద్ది. కంట్రోల్లో పెట్టుకోవడం అంటే పెళ్ళైన కొత్తలోనే మొగుడిని లొంగ తీసుకోవడం. చాలే నోర్మి, ఈ రోజుల్లో జంతువులనే ప్రేమతో మచ్చిక చేసుకుంటున్నాం. అలాంటిది పెళ్ళాన్ని డామినేషన్తో లొంగ తీసుకోవాలంటావా? షీఈ్ జస్ట్ లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్. నీకు అనుభవం లేదు, చెప్తే అర్థం చేసుకోవు. చూడు, ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జబ్బు ఏడో తెలుసా? ఎయిడ్స్ కాదు, పెళ్ళం. ఇది పెళ్ళనే వైరస్తో సోకుతుంది. ఒక్కసారి సోకిందంటే నిన్ను సంకనాగించే వరకు వదలదు. ఏంటి నువ్వు చెప్పేది? ఈ ప్రపంచంలో ఆడదానికి బద్ధశత్రువు అంటూ ఉంటే అది మగాడు. వాడు మొగుడి రూపంలో వచ్చి యముడై ప్రాణాలు తోడేస్తాడు. అందుకే పెళ్ళైన కొత్తలోనే వాణ్ణి అదుపులో పెట్టుకోవాలి, మనం చెప్పినట్టు పడుండేలా చేసుకోవాలి. ఏంట్రా మూడంతా పాడు చేసావు? అయినా లక్ష్మి అందరిలాంటి అమ్మాయి కాదురా. లక్ష్మిని చూస్తుంటే నాకు ఆమెకు లొంగిపోవాలనిపిస్తుంది. ఆయన్ని చూస్తే నాకు తెలియకుండానే వసం తప్పుతాను. ఆయన ఏం చెప్తే అది చేయాలనిపిస్తుంది. లక్ష్మి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిందంటే అయిపోతాన్రా. నేను చెప్పేది కూడా అదే. చూడు, మగాడిని కంట్రోల్ చేసుకోవడానికి ఆడదానికి నోరక్కర్లేదు, కళ్ళు చాలు. 190 కుటుంబాల్లో మగాడిని ఆడది కంటి చూపుతో చంపేస్తుంది. అందుకని ఆడదాని కళలో ఎప్పుడు కళ్ళు పెట్టి చూడకు. మరేమన్నా చెప్పాల్సి వస్తే గోడకు చెప్పు, వినాల్సి వస్తే టీవీ చూస్తూ విను. నీ భర్త ఫ్రెండ్ భగవాన్ ఒక పురుషాహంకారి. పరా ఇంటికొచ్చినా పెళ్లాంతో కాళ్ళు కడిగించుకున్నాడు. ఆయన ఏం చెప్తే అది మీ ఆయనకి వేదవాక్కు. షర్టు లేకపోయినా పర్వాలేదని ఆయన చెప్పడం, అది విని పెళ్లి చూపులకి ఈయన అలాగే రావడం. పెళ్లి చూపుల్లో చాప మీద కూర్చోవాల్సిన అమ్మాయి దాని మాట విని చైర్లో కూర్చుంది. ఆడవాళ్ళ బ్యాగ్ మెళ్ళలో తగిలించుకుని చలపాయ్ అని పిలవగానే పరిగెత్తుకెళ్లే పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను. నీ భర్త పైటలాగిన ప్రతిసారి బెడ్రూంలోకెళ్ళావనుకో లోకువైపోతావు. నీ భార్య పైట జాచిన ప్రతిసారి నువ్వు సొంగగార్చుకుంటూ వెళ్ళావంటే లోకువైపోతావు. పెళ్ళైన కొత్తలో నీ దగ్గరున్న ఆయుధం శృంగారం. ఆ శృంగారంలోనే నువ్వు చాలా హాట్ గురు అంటుంది, నువ్వు దెబ్బ అయిపోతావు. లొంగిపోకుండా లొంగ తీసుకోవాలంటే అది పెళ్ళైన కొత్తలోనే జరగాలి. లొంగ తీసుకోవటం అంటూ జరిగితే అది పెళ్ళైన కొత్తలోనే జరగాలి. ఇదంతా ట్రాష్. మేము మంచి స్నేహితుల్లా ఉంటాం. మా జంటను చూసి అందరూ ఈర్చిపడేలా చేస్తాం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఇదిగో డ్రైవరు, ఈ పప్పు తీసుకెళ్లి గ్రైండర్ లో వేయి. ఏంటి నీ మొగుడికి చెప్పినట్టు చెబుతున్నావు? అంత ఎదవలా కనపడుతున్నానా? నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే ఆ లేబర్ గాడికి చెప్పు. ఏంటి ఏంటి తలగొట్టు చేసినా? అల్లుడు, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? లేదు. స్నానానికి వెళ్ళి వీపు రుద్దుకోవడం, బతికి వేసి గోడకేసి రుద్దుకునే టైప్ నేను. అలాంటిది తెల్లారు లేస్తే ఇంట్లో కూరగాయలు తేవటం నేనే, మొక్కలకు నీళ్లు పోయటం నేనే, కాళ్ళు కావటం నేనే, పూజలు తొట్టడం నేనే, ముసలోడు కాళ్ళు వేసటం నేనే. నువ్వు మట్టికి డ్రైవర్ పోస్ట్ అడ్డం పెట్టుకుని ఏసీ కారు వేసి తిరుగుతున్నావు, డ్రైవింగ్ రాకపోయినా. అయితే ఏంటి? ఇక మీదట సగం పనులు నువ్వు కూడా చేయాలి. 30 లక్షలు వద్దా? కావాలి. మరి ఎప్పుడు పని చేయాలమ్మా? తీసుకో. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరినో ఒకటి నేసి జైలుకి వెళ్తుంటాడు. అబ్బో, సరే చెల్లెమ్మా, బావగారిని అడిగాని చెప్పు. మావయ్య, నేను చూస్తుంటే నాకుంటే తొరికిపోతుంది మావయ్య. ఎన్ని పనులు చేస్తావు మావయ్య? నీకు మాత్రం ఎవరున్నారు మావయ్య నేను తప్ప? ఇలా ఇవ్వు. ఏడో కళ్ళు ఈ వయసులో ఏడిస్తే పక్క మీద పాస్ పోసుకున్నంత అసహ్యంగా ఉంటది. అవును, తప్పుకోండి. మంచిదవే. టాటా, ఏంటది? పొప్పండి, గ్రైండర్లో వేద్దామని. పని వాళ్ళు ఉన్నారు కదా. భలే వారండి, మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటండి? అమ్మ దొంగలుడు. నిజమే అనుకో, కానీ నువ్వు పని చేయడం అంటేనే ఎందుకో డౌట్ గా ఉంది. మీరు మరేనండి. కార్ అంటే గేర్ ఉంటాయి, బ్రేక్ ఉంటాయి. గ్రైండర్కి ఏముంటది? స్విచ్ చేయడం, పప్పు వేయడం, అంతే కదా. మేము చిన్నప్పటి నుంచి స్టూవర్ట్పురంలో చేసిందే ఇది. అది 92లోనో 94లోనో. చాలు, పోయి పని చూసుకో. ఇంత మర్యాద చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళాం? అయ్యో, అమ్మగారు 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 అమ్మగారు, ఈవెన్ సుబ్బులు పప్పు తీసుకెళ్లి గ్రైండర్ లో ఏమంటే వాషింగ్ మిషన్ వేసాడు మా డ్రైవరు. గిర గిరా తిరుగుతుంటే గ్రైండర్ ఏమో అనుకున్నానండి.
విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళి. అయితే ఈసారి యమలోకం వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్ళిపోతాం. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్నా గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోవు. అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమగండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. చిత్తు చూసేసారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటోకు రావాలి. ఓటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి, దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికి చూపిస్తే ఈ స్తంభానికి అది లాక్కుంది. చూసేసారు బాబోయ్. బ్యాక్ నుంచి ఓకే. ఎవర్రా మీరు? ఇతని అమ్మగండ, చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. రేయ్, గెటప్ వేసుకుని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటపడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు? ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు? ఇందాక మీరు చూసారా డర్టీ పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. బాబు, తమరి గోత్రం? ఆ దేవుడి గోత్రమే మా గోత్రం అండి. భగవద్భగవదాచార్య రూపేణ అష్టోత్తనామార్చనం కరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. పంతులు గారు, మేము వెళ్లే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా, అంతా సవ్యంగా జరుగుతుంది. విజయీ భవ. అంతా ఆశీర్వాదం అండి. బావా, ఎన్నాళ్ళ నీళ్ళ ఇల్లు కోసం తిరగాలి? కాళ్ళు అరిగేదాకా. అవసరం లేదు, అదిగో ఖచ్చితంగా పని అవుతుంది. సాయిరామ్. కిలో 10 రూపాయలే. అదేమో అనకాపల్లి అయితే కిలో 3 రూపాయలే తెలుసా? అట్టయితే అనకాపల్లి కొనుక్కోండి అమ్మా. ఏంటే నోరు ఓపెన్ అవుతుంది ఏంటి? లేకపోతే మీరు అలా అడిగితే ఎట్టమ్మా, మేము బతకాలి కదమ్మా. నువ్వు బతకడం కోసమే కొనేయాలంటావు. సర్లే, కాస్త గంపెత్తండి. ఏంటి మోసేదాన్ని ఎత్తుకోలేటి? ఇలాంటి పనులు మా అనకాపల్లి వాళ్ళకి అలవాట్లేదు. ఎవడాయ్ నన్ను ఆంటీ అనేది? ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే చెల్లెమా. చెల్లెమా, బయట టూలెట్ బోర్డు ఇవ్వడానికే పెట్టిందన్నయ్యా. టూలెట్ బోర్డు మాకెందుకండి? ఒక్కసారి ఇల్లు చూపిస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాం. చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అవునా? అయితే శాలరీలు బాగుంటాయి. రెండన్నయ్య, అడ్వాన్స్ దేవుడి ఇల్లు చూద్దరు. అలాగే చెల్లి. రెండన్నయ్య, ఇదే మా ఇల్లు. మేము పత్తులు కట్టుకున్నాం, అందరం వెళ్ళిపోతున్నాం, అందుకే అతికి ఇచ్చేస్తున్నాం. ఇది హాలు. నీ మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మ. ఏంటి పెద్ద నిన్నే. హాల్ చాలా బాగుంది. మీ వారికి మంచి టేస్ట్ ఉందంటున్నాడు మా వాడు. టేస్టా బందా? ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే? ఇదంతా నా టేస్టే. ఆయన టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది. బాత్రూమ్ ఎక్కడ చెల్లి? అదేంటన్నయ్యా, బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంట? అదేమో నా రీతిలో నా బెడ్రూమ్, ఇదేమో కిచెన్, ఇదేమో దేవుడి గది. అన్నయ్య, మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. చెల్లి, అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది? అదేనా? నా బెడ్రూమ్ లో ఉంది. రెండు చూతురుగా. ఇదే మాస్టర్ బెడ్రూమ్. బాగుందా? చాలా బాగుంది చెల్లమ్మ. ఇంతకీ బాత్రూమ్ ఎక్కడ ఉంది? నీకు బాత్రూమ్ అంటే ఇష్టం లాగా చూపిస్తాను. అంటే అన్ని మావాడు అక్కడే ఆలోచిస్తాడు చెల్లెమ్మ. అన్నయ్య, ఇదే బాత్రూమ్. గేదర్ ఉందా చెల్లెమ్మ? ఇక్కడ పెట్టామన్నయ్యా. స్విచ్ ఉందా చెల్లి? అయ్యో ఉందన్నయ్యా. మరే గాలి అది వస్తుందని అన్ని పెట్టించావు ఇక్కడ. ఏంటి తలుపేసేసారు అన్నీలు? అన్నీలు దొంగలా ఏంటి పేరు? అవును చెల్లమ్మ, తాత బిర్లా. అయ్యో అన్నీలు తప్పిందో బాబోయ్, ఎలాగా నా మొక్క తిరిగి భయం వేసేస్తుంది.
మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అనవసరంగా అరిసావు పీక్కో చేస్తా. చెల్లెమ్మా పద. చెల్లెమ్మా నీ గాజులు పట్టుకెళ్తున్నానే. దీన్ని ఏంటది తోబుట్టు ఉసురు ఎక్కువ దీనికి. చెల్లికి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను. ఎందుకన్నా బాబు పెనదుర్గా ఎలా ఉన్నావు నాయనా? ఇన్నాళ్ళ కరుణించావా తండ్రి నా స్వామి. ఏంటి మాయా మనం దొంగతనానికి వచ్చినట్లేదు, సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది. నేను చూసి ఐడియా వచ్చింది. టూలెట్ బోర్డు చూసి వచ్చాం. ఇల్లు అద్దెకిస్తారా? ఇస్తాం. ఇస్తారంటే పదా. నమస్కారం. ఇల్లు చూద్దామని వచ్చాం. ఇందాక మేము అలాగే వచ్చాం. చూడడానికి ఉంటదండి, పెద్ద హాలు, నైరుతుల మాస్టర్ బెడ్రూమ్, వెనకాల కిచెన్, పక్కన దేవుడి గది, పైన మా మామయ్య పెద్ద బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బంజారా హిల్స్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నాం అండి. నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. బాత్రూమ్ లో గీజర్ కూడా ఉందండి, చెల్లి స్విచ్ కూడా ఉందండి. ఓహో అలాగా. అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1 minute. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? చెల్లిని వద్దామని. వస్తే మనం వస్తాం. ఏమండి ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. 5,000 అడుగుదాం. కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం. సరేలేవే. ఇదిగో మామయ్య రెంట్ ఎక్కువ చెప్పొద్దు. 4,000 చెప్పి 3,000కి ఇచ్చేద్దాం. ఏమంటావు? అదేదో వాళ్ళే అంటారు. ఇదిగో మామయ్య నీది అసలే జాలిగుండా. 4,000కి ఒక పైసా తక్కువైనా అంతే. అయితే చెప్పు మరి. ఏమండి రెంట్ 4,000, 5 నెలలు అడ్వాన్స్. 5 4 10,000 అంతే. అంతే. మేము ఇప్పుడు 5,000 తెచ్చాము, మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం. ఈ లోపల ఎవరన్నా అద్దెకి వస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం. అంతే. ఎందుకంత టెన్షన్ పడతారు? మీ చేతి గాజులు ఉన్నాయి కదా, అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చా గాజులు తీసుకెళ్ళండి. గురువు గారు మీరు ఎలా వచ్చారు? బైక్ మీద నాయన. అలానా? ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం. దానికే మహాభాగ్యం. తీసుకెళ్ళండి. థ్యాంక్స్. గురువు గారు ఏదైనా ఇచ్చేసి ఇలా అన్నారే. భలే ఇల్లు పట్టేశాం కదా, వెళ్ళి లోపల అంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి. తొందరగా స్టార్ట్ చేయరా బాబు, వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు. ఆడిచ్చింది ఇంటిదానో బండితాను, అసలు బండి ఆడి కదేమో. అయ్యి బాబోయ్, అమ్మో అయ్యో నా 5,000. అయ్యి బాబోయ్ నేను వెళ్తున్నాను, నువ్వు అలాగే కొట్టుకో. మనం ఒలింపిక్స్ కి వెళ్ళిన గోల్డ్ మెడల్ వచ్చేదేమో. నువ్వు ఆ గొంతులోకి వెళ్ళు, నేను ఈ గొంతులోకి వెళ్తా. మనం అక్కడికి వెళ్తాం. అలాగే వెళ్దు. ఏమండి నన్ను కొంచెం పబ్లిక్ గార్డెన్స్ దగ్గర డ్రాప్ చేసాడండి. ఏంటి విశేషం? ఏమన్నా ఫంక్షనా? సెమినార్ జరుగుతోంది. సెమినార్? స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలని, వాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలని ఖండిస్తూ మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కలకత్తా నుంచి సువర్ణ సేన్ గారిని ఆహ్వానించాం. ఏమనుకున్నా నువ్వు చాలా బిజీగా ఉన్నావు. ఎస్, మగవాడి మోసాలకి కుట్రలకి బలవుతున్న అమాయకపు స్త్రీలను రక్షించుకోవడానికి ప్రతి మహిళ నడుం కట్టి ఉద్యమించాలి. అలా మాట్లాడకే నాకేదో భయంగా ఉంది. మీకెందుకండి భయం? మీరు ఏకపత్ని వ్రతలండి. బాబా చాలే, పైకి లేకు. మీరు కల్లాకప్పడం తెలియని మంచివారు. అలాగా? మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. సర్లే ఇక బయలుదేరదామా? యాండి ఒకసారి కిందకి దిగండి. ఎందుకు? దిగండి చెప్తాను. ఎంతవాటో కుదుపుకి నడుము పట్టేసింది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. వెళ్ళు. ఆటో పంపించేసేవటే సువర్ణ సేన్ గారిని పరిచయం చేయడానికి. ఆవిడ్ని పరిచయం చేయడానికి ఆటో పంపించాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆవిడకి మీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? మా ఆయన నిప్పులాంటి మనిషి, పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడడం చెప్తే. ఆఫీసులో నాకు అర్జెంట్ పని ఉంది. అజయ్ ఘోష్ గారు నా గురించి ఎదురు చూస్తుంటారు. మీ ఆటోలు సొంత అయిపోయిందని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. డబ్బులు ఏమన్నా కావాలి?
ఏంటండి క్యాంప్కి వెళ్ళలేదా? నీ తమ్ముళ్ళగా నీకు మతిపోయిందా? మా ఆయన పట్టుకుని క్యాంప్కి వెళ్ళలేదా అంటావేంటి? మీ వారా? నీకు నిజంగా పిచ్చి పట్టింది. నీ మొగుడిని నా మొగుడని చెప్పుకునే కర్మ నాకేంటే? అంటే ఆ కర్మ నాకు పట్టిందనా? చెప్పండి 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 గిరిజ నా భార్య. మీరెవరో ఈ బొండంగాడెవడో నాకు తెలీదు. ఎంత మాట అన్నారండి? మీరు నా భర్త కాదా? మన కన్న బిడ్డలాంటి సోంబాబు మీద ఒట్టేసి చెప్పండి. ఏంటండి జనం ఊపిరనుకున్నా తప్పకడే ఈ చెత్త ఫేస్ మా బావ దగ్గర. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, చెప్పు ఈయన మావారు కదా? వచ్చావు కదరా, చెప్పు ఈయన మావారే కదా? చెప్పు 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 ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. థాంక్స్ రా. నో మెన్షన్. శనివారం ఉదయం సరిగ్గా 9 గంటలకి. ఎవండి అనంతలక్ష్మి గారు, మీ భర్తతో మీరు. ఎవండి గిరిజ గారు, మీ భర్తతో మీరు బిర్లా మందిరికి రండి, అనుమానాలన్నీ తీరిపోతాయి. చిత్తు, మా అక్కని ఆ నరుటి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమీ దొరకట్లేదేమి? తమ బొంద. ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరుల వలె వెళ్ళి వీరుల వలె మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద. శబ్దం చెయ్యకు. కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు. ఇంకో 1,00,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నరకసులో. చిత్తు, మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావులే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆఫ్ చేస్తున్నాం. నేనేంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను? అదే కదా చెప్పేది. చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి 0 సైజ్కి వచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి, నేను అంత బరువు తగ్గిపోయానా? 0 సైజ్కి వచ్చేసానా? ఓరి దేవుడా! ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోయి. చిత్తు, మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది? మూడు మీద ఇంట్రెస్ట్ లేక కరెంట్ లేదని లోపల ఉక్కగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు? మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావగా స్వీకరించను. అయినచో ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. అక్క, అంత మాట అనకక్క, నేను తట్టుకోలేను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు, పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కా తమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్త నా డొక్కుది. నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవాలి. నువ్వు ఏం పీకుంటావో పీకు. బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అక్క, ఇప్పుడు మాతో వస్తావా రావా? ఎలా అడిగా? నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివ్వు. సరే అక్క, వస్తాము. ప్రణామములు. బాయ్.